సండే కదా, చర్చ్కని వెళ్తున్నా. మీరు కూడా వస్తారా? రండి. వెల్కమ్ టు మై హౌస్. ఓకే, బాగున్నారు అందరూ? బాగుండాలి ఫ్రెండ్స్, మీరు అందరూ బాగుండాలి, నేను కూడా బాగుండాలి. ఓకేనా? అయితే నా శారీ స్టైల్ చూస్తారా? కాపీ రైటింగ్ క్లైమ్ పడిపోద్ది. ఇదో పాటలు వేసిండ్రు మస్తుగా. ఇదండి ఫ్రెండ్స్ మన శారీ. బాగుంటుంది కలర్. డబ్బులు వేస్ట్కి అన్ని పనిచేయాలి. నిజంగా 2 క్లిప్లు కొన్నా, ఏది పెట్టేసుకున్నది ఏం లేదు క్లిప్లు. కానీ ఇలాగంటే మెత్తగా అయిపోతున్నాయి, ఊడిపోతున్నాయి. అమ్మ, సండే వస్తే పండగ సండే వస్తే అయిపోయింది. బాగా ఉంది క్లిప్. జిబిడి జిబిడి దిబిడి 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 దిబిడి. జుట్టు ఒక లెక్కల్లో ఊడుతుంది. వాడండి, ఏం ప్రాబ్లం. ఊడితే ఏమవుతుంది? అమ్మ, మరి అందరూ బాగున్నారా? హ్యాపీ సండే అందరికీ. బాగున్నారుగా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాగుంటారు. ఓకేనా? ఇక్కడ పడిపోయింది ఏంటి అసలు? ఇవన్నీ తీయాలి. ఈ కలర్ అయితే భలే ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీకు నచ్చుతుంది కదా ఈ కలర్? ఎవరికైనా ఈ కలర్ బాగుంటుంది. వైట్ గుండెలైనా బ్లాక్ గుండెలకైనా ఈ కలర్ బాగుంటుంది. సూపర్గా ఉంటుంది ఈ కలర్. దిబిడి 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 నా చెయ్యి పట్టుకోరా. అది ఆ పాట ఎంత పర్సనాలిటీ ఉండే ఆవిడ వేసింది. అది బాలకృష్ణ సినిమా కదా అది. వామ్మో, ఈ మధ్యన చెరుపు పనికి వెళ్ళాం కదా, మీకు వీడియోస్ కూడా పెట్టాను, చూసిండ్రా మీరు? నా కర్లింగ్ హెయిర్ మంచిది, బాగుంటుంది. కానీ హెయిర్ ఇప్పుడు ఎంతో మంది వేలు లక్షలు పెట్టేసి ఇలాంటి వేర్ చేసుకుంటున్నారు, ప్లెయిన్ హెయిర్ కూడా. కానీ దువ్వలేకపోతున్నాను, ఊడిపోతుంది. ఎంత పెద్ద జుట్టు ఉండదు అసలు, ఎంత లావుగా ఉండదు, ఎంత ఎడల్పు ఉండదు, అంతా ఊడిపోయింది. నా చేతులు పెట్టేది కదా నా జుట్టు. నేను చదువుకున్న టైంలోనైతే ఇంటర్మీడియట్ వరకు కూడా 2 జడలు వేసుకుని వెళ్ళేదాన్ని. డిగ్రీలో 1 జడే, కానీ 2 జడలు అయితే నవ్వేవారు ఫ్రెండ్స్. స్టైల్, మా కాలేజీలో స్టైల్. ప్రైవేట్ కాలేజ్, చైతన్య కాలేజ్ నాది, కార్పొరేషన్. అక్కడ అందరూ వేరు వాళ్ళు వచ్చారు. కర్ణాటక ఎవరెవరు వచ్చేవారు. అబ్బా, కలకత్తా వాళ్ళు, కర్ణా వాళ్ళు, ఒరిస్సా, ఒడియా వాళ్ళు అందరూ వచ్చేవారు అమ్మాయిలు. స్టైల్, ఐబ్రోస్లు ఇవన్నీ తీసుకోవడం అక్కడే స్టార్ట్ అయ్యింది. కానీ ఇప్పుడు వరకు ఐబ్రోసే లేదు నాకు. దగ్గర ఎన్ని సంవత్సరాలు అవుతుంది, కానీ అసలు నాకు ఐబ్రోసే లేదు ఇప్పుడు. అక్కడ ఉండేటప్పుడు అయితే, చదువుకునేటప్పుడు అయితే ఫ్రెండ్స్ తెలియదు ఐబ్రోస్ తీసుకో, ఐబ్రోస్ మాత్రమే. హెయిర్ కట్ ఒకసారి చేయించుకున్నా, ఎంత బాగుందండి నా హెయిర్ కట్, సూపర్గా ఉంది. అది ఫొటోస్ ఉండేవి అప్పుడువి. మా ఇంట్లో ఒకది ఉందలే, అది ఎక్కడో పడేసింది. నీట్గా సర్దుకుంటే అమ్మాయిది ఫ్రెండ్స్. ఇంకా టోటల్లీ బేసికల్లీ లుక్ లైక్ అ వావ్. ఓకేనా? మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఈ శారీ ఎవరికైనా బాగుంటుంది. బ్లాక్ గుండెలకైనా బాగుంటుంది, వైట్ గుండెలకైనా బాగుంటుంది, సామల్సా కలర్ గుండెలకైనా బాగుంటుంది. ఈ కలర్ అలాంటిది బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది. లుక్ లైక్ ఆఫ్ వాల్ అనిపిస్తుంది. అది ఫ్రెండ్స్. మనం ఒక మాట చెప్తానే, మన హృదయంలో ఏది ఉంటుంది మన మాట ద్వారా కూడా అదే వస్తుంది. అదంటే హృదయం నిండు కొలిది మాట్లాడతారంటారు కదా. మన హృదయం మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మనం మంచి ఆలోచనలతో ఉంటే మన హృదయం మొత్తం ఉంది అనుకో. ఎదుటి వాళ్ళతో మాట్లాడితే, కొంతమంది మాట్లాడితే
వినాలని బుద్ధి పుడుతుంది. కొంతమంది మాట్లాడితే ఎందుకురా బాబు వీళ్ళు స్టార్ట్ చేస్తే ఆపేస్తే బాగుంది అనిపిస్తుంది. కానీ మంచి మాటలు అంట చాలా విలువైనది, ముత్యముల కంటే శ్రేష్టమైనమాట. వ్యర్థమైన మాటల వల్ల దోషమే కలదంట. దానివల్ల వచ్చిన అనర్థాలు అనేకమైన ఉంటాయి అనమాట. మనం ఏదైతే చేస్తామో వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళు కూడా అదే చేస్తారు అనుకోవడం అది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళకు ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి, వాళ్ళకు ఒక కండిషన్స్ ఉంటాయి, వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటుంది. వాళ్ళు ఆ విధంగా వెళ్తారు. నువ్వు ఎంజాయ్డ్గా ఉంటావు, నువ్వు ఇంకొకలా పోతావు. అంతేగాని నేను అలాంటి దాన్ని వాళ్ళు అలాంటి దాన్ని అనుకోవడం అది మన మైండ్ మనం ఆలోచించిన విధానం అది. అంతే కదా ఫ్రెండ్స్. అది మన హృదయంలోనే మంచిగా ఆలోచిస్తే మంచి. కొంతమంది అసలు చదువు రానోళ్ళు కూడా అక్షరం రానోళ్ళు కూడా చక్కగా మాట్లాడతారు. అమ్మ ఎవరినైనా ఒక బాధల్లో ఉన్నారు, ఒక ఇబ్బందిలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి ఓదార్పు మాటలు చెప్తారు. మాటలు చెప్తే వినాలని బుద్ధి పడుతుంది. కొంతమంది అసలు చదువుకుని కూడా ఇంగితం లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా కూడా దిగజారిపోయిన కూడా మన చెవులతో విన్నది నిజం, మన కళ్ళతో చూసింది నిజం, మన ఒక ఆచరణ మనం ముందు కనబడుతుంది అది నిజం. కానీ చెప్పుడు మాటలు అవన్నీ ఏం నిజం కాదు. ఏది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆలోచన అలాగే ఉంటుంది కాబట్టి అందరూ అలాగ ఉంటారు అనుకుంటారు. అంతేనా కాదా? ఎవరు ఎదుటోళ్ళు పూర్తిగా అంచనా వేసేయగలరు చెప్పి మనం అలాంటి వాళ్ళమే కాబట్టి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అనుకోవడంలో వాళ్ళ యొక్క ఇంగితం. కానీ వాళ్ళు ప్రతిదానికి లెక్క అప్పచెప్తారు కదా. దేనికన్నా లెక్క అప్పచెప్పారు. అందుకే మాట్లాడినప్పుడు ఆచాతూచా మాట్లాడాలి. కానీ అనవసరమైన మాటల వల్ల, వ్యర్థమైన మాటల వల్ల దోషమే కలదు. ఆ దోషం ఎవరి మీదకి వస్తుందో తెలుసా? అక్షంతల్లాగా పడుతూ ఉంటుంది. మన మీదకి, మన పిల్లల మీదకి, మన వంశం తరతరాల మీదకి పడుతుంది. అందుకే మనం ఎప్పుడు శాపవచనం పలకూడదంట, ఆశ్చర్యవచనాలే పలకాలంట. ఎదుటి వాళ్ళ మీద మనం దుమ్ముత్తు పోస్తాం, ఆ దుమ్ము మన మీదే పడుతుంది. ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు, ఎవరు తవ్విన గోతులో వాళ్ళే పడతారు, ఎవరు కోసిన చెట్టు కింద వాళ్ళే పడతారు, ఎవరు ఆడిన మాటల కింద వాళ్ళే పడతారు. ఎదుటి వాళ్ళకి ఏ మాట అంటాను అదే నేను ఎత్తి మీద ఎక్షంతలుగా వస్తూ ఉంటుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. టైం వరకు వెయిట్ చేసి అది అంటారు కదా, చెడు చాలా త్వరగా యాప్ చెందుతుందంట, మంచి మాత్రం కొద్ది. అది ధైర్యంగా ఉన్నవాడు యథార్థంగా మాట్లాడతాడు. ధైర్యం లేని వాళ్ళు ఎవరెవరు రెచ్చగొట్టుకుంటూ మాట్లాడతారు. దానివల్ల వచ్చింది ఏం యూజ్ చెప్పు? అది ఏంటంటాడు చూడండి, రాముడిని చంపడానికంట వాలి వెనక మోరని ఏదో విధంగా కుట్ర చేసి చంపాడండి. కానీ రాముడు మాత్రం యథార్థంగానే పోరాడి విజయంలో గెలిచాడు. మరి పాండవులు 5 ఉండేటప్పుడు, కౌరవులు 100 మంది ఉండేటప్పుడు కూడా పాండవులదే విజయం అయినప్పుడు ఎందుకు విజయం అయిందంటే శ్రీకృష్ణుడు చాలా గొప్ప యుద్ధశీలు. అతని మైండ్ గేమ్ చాలా బాగా ఆడేసి పాండవులు గెలిపించుకొచ్చాడనమాట. అంటే గెలుపులను కూడా న్యాయం ఉండాలి, యథార్థత ఉండాలి, నీతి ఉండాలి. అన్నిటిని అధిగమించుకొని కొంతమంది ఏంటంటే మన నీతిగా నడిస్తే మనకి ఏది రాదు, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఒకటి గమనించవలసిన విషయము, పాపం ద్వారా వచ్చిన జీతం మరణమే. కాబట్టి మనం డబ్బుకు దాసులం కాదు, అన్యాయానికి దాసులం కాదు, పాపం మన నెత్తి మనేసుకొని మనం బ్రతకలేము. కాబట్టి నీతి న్యాయం ముందుకు వెళ్ళిపోవడమే. ఏది జరిగితే అదే జరుగుతుంది. ఆ టైం వరకు వెయిట్ చేయాలి. అంతేగాని ముందు ఆలోచించేసి ఎక్కువగా ఆవేశపడిపోవడం వల్ల నో యూస్, నో ఉపయోగం. ఎందుకంటే మనం ఏంటంటే చూడ, మనం ఒక చెట్టుని గరికను కోసామనుకో గడ్డి పోసే వస్తుంది కదా. అలాగే మంచి ఫలాన్ని మనం మంచిది చెట్టుని అది మనకు ఉపయోగపడుతుంది కోస్తే అది మంచి ఫలమే మనకు వస్తుంది. అంటే మనం కోసిన దాన్ని బట్టి, మనం ఆలోచించిన దాన్ని బట్టి మనకు అన్నీ జరుగుతాయి. అంటే ఏ రోజు న్యాయము మీ వైపు ఉంటే న్యాయమే జరుగుతుంది. న్యాయం లేకుండా అన్యాయంగా వెళ్తే అది అన్యాయమే మన నెత్తి మీదకి వస్తుంది. అంతే కదా. ఒకళ్ళు మనం బ్లాక్మెయిల్ చేస్తూ, ఒకళ్ళు మన డబ్బులు ఇచ్చి మనం ఎంతమందిని కొనలేము, బ్లాక్మెయిల్ చేసి ఎంతమందిని ఇచ్చేయలేము. కానీ ఒక టైం అంటూ వస్తుంది కదా, ఆ టైంలో ప్రతిదీ కూడా జరిగిపోతుంది. అది మాత్రం 100% నేను రెడీగా ఉన్నాను అని మీరు అనుకుంటున్నారా? కొంతమంది ధైర్యవంతులు అంట దేనికైనా రెడీ అనుకొని ఉంటారట. కొంతమంది ఏంటంటారు బలహీన పడిపోయిన వారు, ఏం జరిగిపోతుందని భయపడుతూ బాబురే భయపడ్డాను. ఒక లెక్కలో నేను ఈడే స్టార్ట్ చేసిన, ఇద్దరు ఉంటారు కోరలు, వాళ్ళు ఇటే నడుస్తారు.
వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళ ఫాదర్ వచ్చింది ఎవరు వచ్చారు కూడా నేను భయపడినది కూడా చూడండి. ఎక్కడ చూసారా ఇదంతా ఇదిగా ఉంది, షార్ట్గా ఉంది కదా. సో ఈ సందర్భంలో ఇక్కడికి ఎవరు రారు, దారిని నడిచి వెళ్ళిపోతారు. అది ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. అంటే ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఎందుకంటే ఒకళ్ళ మీద రాయి విసిరినంత మాత్రాన ఆ రాయి మన తల మీద మన నెత్తి మీదే పడుతుంది. ఒకళ్ళకి ఒక మాట అన్నంత మాత్రం ఆ మాట ఏ రోజుకైనా మనకు చేర్చేసి దేవుడు మనకే ఉంచుతాడు. కాబట్టి నాకు ఆ విషయం తెలుసు కాబట్టి నేను ఎవరికి ఏ విధంగా ఏ మాటలు ఆడను. కాకపోతే మనము నీతులు మాట్లాడుతూ నీతులు వల్లిస్తూ దాన్ని ఆచరణలో పెట్టకపోతే వేస్ట్. అది నీతి అనుసారంగా నువ్వు నడుచుకుంటే న్యాయం నీ వైపు ఉంటే కంపల్సరీ గెలుస్తావు. కానీ న్యాయం నీ వైపు ఉండకపోతే ఎంతమంది అయినా నేను గెలిపించలేను, దేవుడే గెలిపిస్తాడని నేను దానికి అర్థం చెప్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన కలిసి ప్రెస్ చేయండి. బాయ్ బాయ్.